హలో గైస్, వెల్కమ్ టు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ ఇండియన్ ఎకనామిక్ క్లాసెస్ ఇన్ తెలుగు. మనం ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అనే చాప్టర్లో ఉన్నాం, పెట్టుబడి విధానాలు. ఇందులో భాగంగా ఇప్పటికే మనం చాలా రకాల అంశాలని పూర్తి చేయడం జరిగింది. ఈ చాప్టర్లో భాగంగా ఆఖరి క్లాస్లో లాస్ట్ క్లాస్లో మనం లూయిస్ మోడల్ గురించి చర్చించడం జరిగింది. లేబర్ సప్లైలో భాగంగా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి లేబర్ని తీసుకొచ్చి పారిశ్రామిక రంగంలో కనుక చొప్పించి తద్వారా ఆర్థిక వృద్ధిని పెంచేటటువంటి ఒక విధానాన్నే లూయిస్ మోడల్ అంటారని, దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చూడడం జరిగింది. అయితే ఈ రోజుటి క్లాస్లో మనం ఇంతకు ముందు చాప్టర్స్లో ఆల్రెడీ పూర్తి చేసినటువంటి ఒక అంశాన్ని మళ్ళీ నేను చర్చించబోతున్నాను. అదే మహాలనోబిస్ మోడల్. మీకు గుర్తుంటే కనుక మనకి ప్రణాళికల్లో భాగంగా ఎకనామిక్ ప్లానింగ్, ఆర్థిక ప్రణాళికలో భాగంగా పంచవర్ష ప్రణాళికల్లో రెండవ పంచవర్ష ప్రణాళికలో ఈ మహాలనోబిస్ మోడల్ని నేను ఇప్పటికే చర్చించడం జరిగింది. ఈ మహాలనోబిస్ స్ట్రాటజీ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అనేది మన దేశంలో 1956 నుంచి 61 మధ్య మనం అమలు చేసినటువంటి రెండవ పంచవర్ష ప్రణాళికలో భాగంగా అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక విధానాన్నే మహాలనోబిస్ మోడల్ అని అంటాం. అయితే ఈ మహాలనోబిస్ మోడల్ గురించి చర్చించే ముందు అసలు మన దేశంలో ప్రణాళిక అనేది మొదలయ్యే ముందు, అంటే ప్రణాళికాబద్ధంగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి ఏ రకమైనటువంటి వ్యూహాన్ని ఎంచుకోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు దీనిపైన చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, వివాదాస్పదమైనటువంటి విషయాలు జరిగాయి. అయితే ఇందులో భాగంగా సోవియట్ ప్లానింగ్లో తీసుకొచ్చిన ఈ ప్రణాళికను మన దేశంలో కూడా అమలు చేశాం. ఆ రకంగానే 1950లో ప్రణాళికా సంఘాన్ని, అలాగే 1951లో మొదటి పంచవర్ష ప్రణాళికను కూడా మనం తీసుకురావడం జరిగింది. అయితే మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఒక క్లియర్ స్ట్రాటజీ అంటూ మనకి ఏదీ లేదు. కేవలం ఏదో ప్రణాళికను వేశాం కాబట్టి, ఒక పద్ధతిని మొదలు పెడుతున్నాం కాబట్టి, ఎక్కడో చోట దానికి ఆది అనేది ఉండాలి కాబట్టి ఈ మొదటి పంచవర్ష ప్రణాళికని తీసుకొచ్చి ఒక రకంగా అసలు మొదలు అనేది జరగాలి కాబట్టి దాన్ని మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే అప్పట్లో వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి వ్యవసాయ రంగానికి కాస్త ఎక్కువ ఊతమిస్తూ, అలాగే నీటిపారుదలకి కూడా కాస్త ఎక్కువ ఊతమిస్తూ ఆ మొదటి పంచవర్ష ప్రణాళికని మనం అమలు చేశాం. అయితే నిజమైన ప్రణాళిక అనేది రెండవ పంచవర్ష ప్రణాళిక నుంచి మనకి మొదలైంది. అదే పిసి మహాలనోబిస్ తీసుకొచ్చినటువంటి ఒక విధానం. ఇందులో ఆయన ఒక ఆర్థిక వృద్ధి విధానాన్ని ఆయన తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఈ మహాలనోబిస్ మోడల్లో ఏం చెప్తారంటే సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ అనేది ఉండాలి. అంటే స్వయం సమృద్ధిగా మనమే మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వృద్ధిని పైకి తీసుకురావాలి. ఇలా జరగాలి అంటే కనుక మన దేశంలో బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్, ప్రాథమిక మరియు భారీ పరిశ్రమలు అనేవి మనమే స్థాపించుకోవాలి. ముఖ్యంగా క్యాపిటల్ గూడ్స్ అని ఏవైతే ఉంటాయో, స్టీల్ కానీ, ఇంజనీరింగ్ పరిశ్రమ కానీ, లేదా రకరకాల యంత్రాలను తయారు చేసేటటువంటి పరిశ్రమలు కానీ, లేదా ఈ నదులపైన తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్టులు కానీ, నీటి పారుదల కానీ, లేదా ఎలక్ట్రిసిటీని, కరెంటుని ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమలు కానీ, వీటిల్ని ముఖ్యంగా కనుక మనం తీసుకురాగలిగితే మనం వేరే దేశాలపైన ఆధారపడకుండా ఈ పై చెప్పినటువంటి రంగాలలో మనమే అద్భుతమైనటువంటి వృద్ధిని సాధిస్తాము. తద్వారా వచ్చినటువంటి లాభాలతో ఇంకా రకరకాలైనటువంటి వినియోగపరమైనటువంటి పరిశ్రమల్ని మనం గ్రామీణ ప్రాంతాల్లో కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా భారతదేశం అంతా కూడా అభివృద్ధి చెందేటటువంటి ఒక అవకాశం మనకు దొరుకుతుంది అంటూ పిసి మహాలనోబిస్, అప్పటికే ఉన్నటువంటి ఒక సోవియట్ ఎకనామిస్ట్, ఆయన పేరు జిఎఫ్ ఫెల్డ్మన్, ఆయన 1928లో సోవియట్ యూనియన్లో పాటించినటువంటి ఒక పద్ధతిని మన దేశంలో కూడా ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ అనే వ్యక్తి తీసుకురావడం, ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా రెండవ పంచవర్ష ప్రణాళికని మహాలనోబిస్ నెహ్రూ మోడల్ అనేటటువంటి పేరుతో మనం ఎందుకు పిలుస్తామంటే ఆ సమయానికి భారతదేశ ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు వ్యవహరిస్తున్నారు కాబట్టి
ఆయన జతతో మహాలనోబిస్ మోడల్ అనేటటువంటి ఒక ఆర్థిక విధానాన్ని మహాలనోబిస్ గారు ప్రవేశపెట్టారు. కాబట్టి వీళ్ళిద్దరిని కలిపి మహాలనోబిస్ నెహ్రూ మోడల్ అని మనం పిలుస్తాం. అయితే ముఖ్యంగా ఈ మహాలనోబిస్ విధానంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? ముఖ్యంగా మహాలనోబిస్ గారు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఏ దేశంలో అయినా ఆర్థిక వృద్ధి సాధించాలి అంటే ఖచ్చితంగా క్యాపిటల్ ఫార్మేషన్ అనేది జరగాలి. అంటే పెట్టుబడులు అనేవి పెరగాలి. ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ ఫార్మేషన్, అది కేవలం మనం డబ్బులు పొదుపు చేస్తే పెట్టుబడులు పెరుగుతాయి అనుకోవడం అంత కరెక్ట్ కాదు. కాబట్టి ఏ దేశంలో అయితే కెపాసిటీ ఆఫ్ మేకింగ్ క్యాపిటల్ గూడ్స్, అంటే ఈ మూలధన వస్తువులు క్యాపిటల్ గూడ్స్ అని ఇందాక చెప్పాను కదా, స్టీలు, ఇంజనీరింగ్ ఇండస్ట్రీ, అలాగే రకరకాల నదులపైన వచ్చేటటువంటి ప్రాజెక్టులు, లేదా పవర్, మీ ఎలక్ట్రిసిటీ, కరెంటు ఉత్పత్తి, ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే ఒక దేశానికి ఈ క్యాపిటల్ గూడ్స్ని ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం పెరుగుతుందో ఆ దేశాలలో లేదా ఆ ఆర్థిక వ్యవస్థల్లో ఎక్కువగా మనకి ఈ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అయితే ఈయన ముఖ్యంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి అంశాలకి కాస్త వ్యతిరేకంగా చెప్తున్నారు. హరోల్డ్ డోమర్ మోడల్లో మనం సేవింగ్స్ పెరిగితే దానివల్ల పెట్టుబడులు పెరుగుతాయని చెప్పుకున్నాం కదా. కానీ ఈయనేమంటాడంటే, ఒక దేశంలో కనుక క్యాపిటల్ ఫార్మేషన్ అనేది జరగాలి అని అంటే పెట్టుబడులు పెరగాలి అని అంటే కేవలం పొదుపు చేస్తే సరిపోదు. ఆ దేశంలో కెపాసిటీ ఫర్ మేకింగ్ క్యాపిటల్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ని ఉత్పత్తి చేసేటటువంటి మూలధన వస్తువుల్ని ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం పెరగాలి. ఈ సామర్థ్యం ఎప్పుడైతే పెరుగుతుందో దీని ద్వారా వచ్చినటువంటి లాభాల వల్ల, ఇది క్రియేట్ చేసేటటువంటి గిరాకీ వల్ల ఆర్థిక వ్యవస్థల్లో అతిపెద్ద మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా వీటి ద్వారా వచ్చేటటువంటి లాభాలు కానీ, ఈ క్యాపిటల్ గూడ్స్ పెంచేటటువంటి డిమాండ్ కానీ, దాని కారణంగా క్యాపిటల్ ఫార్మేషన్ అంటే పెట్టుబడులు అనేవి మనకు వస్తాయి. తద్వారా మనం ఎక్కువగా జీడిపిని సాధిస్తాం. ఈ జీడిపితో మళ్ళా వినియోగ వస్తువులు ఏవైతే ఉంటాయో వాటినే మనం కన్జ్యూమర్ గూడ్స్ అంటాం. ఈ ఇండస్ట్రీని, ఈ పరిశ్రమల్ని మనం కనుక స్థాపించినట్లయితే మొత్తం సమగ్రంగా మన భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అనేది ఈయన వాదన. ఖచ్చితంగా ఈయన దీనిపైన చాలా రకాల డిబేట్లు కూడా చేయడం జరిగింది, వాదనలు కూడా వినిపించారు. ఒకవేళ మన దేశంలో కేవలం పొదుపు పెరిగితే అది ఆర్థిక వృద్ధిని పెంచుతుంది అని అనుకోవడం అవివేకం. కాబట్టి కేవలం పొదుపు పెరిగినంతలో మనకి కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్ అనేవి రావు. అంటే వినియోగపరమైనటువంటి వస్తువులు ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమలు రావు. ఆ వస్తువులు కనుక మనకి రావాలి అంటే ముందుగా మన దేశంలో క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్, అలాగే హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలు, అలాగే మూలధన వస్తువులను ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమలు ముందుగా మన దేశంలో రావాలి. ఎప్పుడైతే అవి వస్తాయో వాటి ద్వారా మనం ఈ వినియోగపరమైనటువంటి వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి మార్గం సులభమవుతుంది అంటూ ఈయన చెప్పారు. సో కాబట్టి ఈయన చెప్పేది ఒక్కటే మహాలనోబిస్ మోడల్లో. మొదటగా ఈయన ఏమంటాడంటే, అసలు మనం పెట్టేటటువంటి పెట్టుబడులు అన్నీ కూడా కేవలం బేసిక్ అండ్ హెవీ ఇండస్ట్రీస్, హెవీ, బేసిక్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్, వీటిపైనే మనకున్నటువంటి పెట్టుబడులు మొత్తం పెట్టాలంటారు. లేదు అంటే ఒకవేళ హెవీ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, భారీ పరిశ్రమలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదో ఒక స్టీల్ కంచాన్ని తయారు చేస్తున్నాం. ఇది తయారు చేయడానికి ఒక మెషిన్ కావాలి కదా, ఈ మెషిన్ని మళ్ళా తయారు చేయడానికి ఇంకొక పరిశ్రమ కావాలి కదా. అటువంటి పరిశ్రమల్ని భారీ పరిశ్రమలు అంటారు. అంటే బాగా పెద్దదిగా ఉండి ఇటువంటి వినియోగదారుల వస్తువులను తయారు చేసేటటువంటి మెషిన్లను తయారు చేసే కంపెనీలు. అంటే ఇప్పుడు మనకి స్టీల్ ఇండస్ట్రీ ఉంది,
మనకి స్టీల్ ఇండస్ట్రీ ఉంటేనే కదా దాని ద్వారా మనం ఈరోజు వాడుతున్నటువంటి ఈ స్టీల్ సామానం కానీ ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే సిమెంట్ ఇండస్ట్రీ మన దగ్గర లేదనుకోండి, మనం రోడ్లు కానీ లేదంటే బిల్డింగ్లు కానీ కట్టలేం. ఇప్పుడు మన సిమెంట్ ఇండస్ట్రీ లేకుండా కేవలం బిల్డింగ్లు కడదామని అనుకుంటే మనం వేరే దేశాల నుంచి సిమెంట్ ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది, లేదా దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మన దేశం వేరే దేశాలపైన ఆధారపడేటటువంటి ఒక పరిస్థితి వస్తుంది. సో స్టీల్ కానీ లేదా మిగతా మెషిన్లు కానీ లేదా ఇతరత్ర వస్తువులు కానీ మనం విదేశాల నుంచి కనుక ఉత్పత్తి చేసుకున్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారకం అంతా కూడా వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతుంది. తద్వారా భారతదేశం చాలా అతిపెద్ద ఆర్థిక మాంద్యంలో చిక్కుకునేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రకమైనటువంటి ఒక అభివృద్ధి ఇంత పెద్ద దేశానికి ఏమాత్రము కూడా మంచిది కాదు. సో దానివల్ల మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వృద్ధి, అలాగే మన దేశంలో ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి పెరగకపోవడము, అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఈ ఆర్థిక అభివృద్ధి చాలా మందగించడము, ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా మన దేశంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ మహాలనోబిస్ మోడల్లో ఆయన ఏమంటారంటే, ముందుగా మన దేశంలో మనం వేరే దేశాలపైన ఏమాత్రము కూడా ఆధారపడకుండా మన పెట్టుబడి నిర్మాణాలను పెంచుకోవాలంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను అంతటినీ కూడా ఉన్నటువంటి సాంకేతికతను ఉపయోగించి ఈ బేసిక్ హెవీ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీలో ఎక్కువగా మనం పెట్టుబడులు పెట్టాలి. తద్వారా వచ్చినటువంటి లాభాలతో లేదా తద్వారా మనకు వచ్చినటువంటి పరిశ్రమలతో ఈ మిగతా కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్ అంటే వినియోగపరమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏవైతే ఉంటాయో అందులో మనం పెట్టుబడులు పెట్టచ్చు. దాని ద్వారా మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఒక వ్యూహాన్నే మనం మహాలనోబిస్ మోడల్ అంటాం. సో అదే మీకు ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇన్ ఆర్డర్ టు రీచ్ హై స్టాండర్డ్ ఇన్ కన్జంప్షన్ అంటే కన్జంప్షన్ అంటే ఏంటి, మార్కెట్లోకి వచ్చినటువంటి వస్తువులను మనం కొనుక్కోవడం. ఎప్పుడు కొనుక్కుంటాం, మన దగ్గర ఆదాయాలు పెరిగినప్పుడు. ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది, మనందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినప్పుడు. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, ఇందులో మనం ఎక్కువగా పెట్టుబడులు పెట్టినప్పుడు. అంటే హెవీ బేసిక్ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ పరిశ్రమల్ని కనుక మనం ఎక్కువ స్థాపించగలిగితే ఇవి ఉద్యోగ కల్పన అనేటువంటిది చేస్తుంది. సో ఉద్యోగాలు ఎప్పుడైతే వచ్చాయో ఆదాయం పెరిగింది. ఆదాయం ఎప్పుడైతే వచ్చిందో వస్తువులను ఎక్కువగా మనం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాం. దానివల్ల కన్జంప్షన్ పెరుగుతుంది. సో దానివల్ల ఎప్పుడైతే కన్జంప్షన్ పెరిగిందో మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ఇంకా చిన్న చితక ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, చిన్న చితక పరిశ్రమలు, సూక్ష్మ మధ్య చిన్న తరహా పరిశ్రమలన్నీ కూడా పెరుగుతాయి. సో దానివల్ల మనకు ఉన్నటువంటి ఈ కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీ కూడా బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మన క్యాపిటల్ హెవీ గూడ్స్ ఇండస్ట్రీస్ పెట్టామో దీనివల్ల మనకి కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ముందే కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీ పెట్టామనుకోండి ఇవి పెరిగే అవకాశం ఉండదు. సో కాబట్టి ఇందులో మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలంటాడు ఈయన. సో ఆ రకంగా మనం మహాలనోబిస్ మోడల్ తీసుకొచ్చాం. సో ఇప్పుడు మీరు అడిగితే పేపర్ పైన ఇది బాగానే ఉంది, మరి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయిందా? కొంతవరకు అయింది, కొంతవరకు కాలేదు. అంటే మనం అనుకున్నటువంటి స్థాయిలో హెవీ బేసిక్ అండ్ క్యాపిటల్ ఇండస్ట్రీస్ కొంతవరకు మనం రాణించాం, కానీ ఇక్కడ నుంచి ఈ కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్ని మనం ఉత్పత్తి చేయలేకపోయాం. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ప్రణాళికలో భాగంగా చూసాం. ఏ ప్రణాళికలు ఎప్పుడెప్పుడు దెబ్బతిన్నాయని. రెండో ప్రణాళిక అయిన తర్వాత భారతదేశం ఒక 2 యుద్ధాలను చూసింది. దాని తర్వాత రాజకీయ అనిశ్చితి, దేశంలో అనేక రాజకీయ సంక్షోభ పరిస్థితులను మనం ఎదుర్కోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం, మళ్ళీ 1971లో దానికన్నా ముందు మళ్ళీ ఒక యుద్ధం జరగడం, దాని తర్వాత మన దేశంలో కాస్త ఎమర్జెన్సీలు ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశాలు రావడం, దాని తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారు హత్య చేయబడ్డం. సో ఇటువంటి ఇబ్బందుల కారణంగా, రాజకీయ సంక్షోభాల కారణంగా మనం అనుకున్నంత రీతిలో ఈ డెవలప్మెంట్, ఈ ఆర్థిక వృద్ధి అభివృద్ధి అనేది ఈ విధానాల వల్ల మనకు సాధ్యం కాలేదు. అలా అని ఈ విధానాల్లో ఏమాత్రం కూడా తప్పులు, సందేహాలు, సవాళ్ళు లేవని కూడా మనం అనుకోకూడదు. ఖచ్చితంగా దీనిపైన చాలా విమర్శలు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కువగా చేసేటటువంటి విమర్శ ఏంటంటే, ఎక్కువగా పొదుపుకి ఆయన ఈ మహాలనోబిస్ విధానంలో పొదుపు అనేటటువంటి అంశానికి ఆయన తక్కువగా ప్రాముఖ్యతనిచ్చారు అని. ఎందుకంటే పొదుపు అనేది ఆయన 1956లోనే ఇది మనకు పెద్దగా అవసరం లేదు అని చెప్పున్నప్పటికీ కూడా 2020 వచ్చినా కూడా ఇప్పటికీ మనం ఈ పొదుపు లేకపోతే మనకి ఏమాత్రము కూడా మూలధనం వచ్చే అవకాశం లేదు, అంటే క్యాపిటల్ ఫార్మేషన్ వచ్చే అవకాశం లేదు, మూలధన నిర్మాణాలు జరిగే అవకాశం లేదు అని ఆర్బీఐతో పాటు ప్రభుత్వాలు, IMF
ప్రపంచ బ్యాంకు వీళ్ళందరూ కూడా తేల్చి చెప్పడం జరిగింది. అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే, పెట్టుబడులు పెరగాలి అంటే ఖచ్చితంగా మన దేశంలో ఉన్నటువంటి పొదుపు ఖచ్చితంగా పెరగాలి. మీకు నిన్నే చెప్పాను దీని గురించి కూడా ఇంతకుముందు క్లాస్లో. ఆ పొదుపు తగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉన్నామని. అలాగే డెవలపింగ్ కంట్రీస్ హవెవర్ డు నాట్ హ్యావ్ దిస్ టెండెన్సీ. ద ఫస్ట్ స్టేజెస్ ఆఫ్ సేవింగ్ యూజువల్లీ కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్. జనరల్గా మనకి ఎక్కువగా ఆయన లేదా మహాలనోబిస్ విధానంలో ఎక్కువగా పారిశ్రామిక రంగం పైన, అది కూడా బేసిక్ హెవీ ఇండస్ట్రీస్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. కానీ మన దేశంలో ఉన్నటువంటి ఈ అగ్రికల్చర్ సెక్టర్ ఏదైతే ఉందో వ్యవసాయ రంగం, ఆ వ్యవసాయ రంగం చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉంది. దాని నుంచే ఎక్కువగా పొదుపు చేసేటటువంటి అవకాశం ఉంది. సో దానిపైన అసలు ఎక్కువగా ఫోకస్ పెట్టాల. అలాగే పన్నుల విధానం గురించి కానీ, ఎందుకంటే మీరు చూడండి ఎక్కువగా పన్నులు వేస్తేనే మనకి ఎక్కువగా ఈ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం ఉంది. సో మనకి పెట్టుబడులు రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఎక్కువగా పన్నులు కూడా విధించాలి. మరి పన్నులను చాలా తక్కువగా విధించే వాళ్ళం. ఈ రోజున ఎటువంటి స్థితికి వచ్చామంటే ప్రభుత్వం ఏదైనా ఒక పన్ను వేస్తుంటే అబ్బో ప్రభుత్వం ఇన్ని పన్నులు వేస్తుంది, మనకు ఏమీ చేయట్లేదు. ఏమీ చేయకుండానే మన అందరం ఎంత హాయిగా ఉన్నామండి. మనం ఇరాక్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాన్ లాంటి దేశాలకు వెళ్తే పక్కింటి వాడు ఊరికనే గన్న తీసి కాల్ చేసినా కూడా అడిగే దిక్కులేదు ఇప్పుడు. అటువంటిది భారతదేశంలో మనం చాలా హాయిగా బ్రతుకుతున్నాం. ఏవో అంతర్గతంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అట్లీస్ట్ భద్రత, స్వేచ్ఛ ఇటువంటి విషయాల్లో అన్ని దేశాల్లో కన్నా మన దేశంలో బాగానే ఉంది. ఖచ్చితంగా ఏవో 2-3 కేసులు జరుగుతూ ఉంటాయి. సో వాటిని పట్టుకొని కేస్ స్టడీస్ ఒక్కదాన్ని తీసుకొని మొత్తం అంతా కూడా తప్పు అని అనడం అనేది భావ్యం కాదు. ఎన్నో మంచి విషయాల్లో మన దేశం మిగిలిన దేశాలకి ప్రామాణికంగా మారింది ఈ రోజున. ముఖ్యంగా మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాలు కాసేపు పక్కన పెడదాం. పట్టణ ప్రాంతాల్లో చూస్తే ఈరోజు మనకు దొరకందంటూ ఏమీ లేదు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు పబ్బులు అంటున్నారు, లేని వాళ్ళు పోనీ ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ చూసుకుంటున్నారు హాయిగా. యూట్యూబ్తో ప్రపంచం అయిపోయింది, ఫేస్బుక్తో ప్రపంచం అయిపోయింది. నాకు తెలిసినంత వరకు అమెరికాలో ఫేస్బుక్ వాడే వాళ్ళ సంఖ్య కన్నా భారతదేశంలో ఫేస్బుక్ వాడే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. సామాజిక మాధ్యమాల్లో ప్రతి వాళ్ళకి చదువు వచ్చినా చదువు రాకపోయినా చాలా అద్భుతంగా యాక్టివ్ పార్టిసిపెంట్స్గా ఉన్నారు. అందరికీ తిండి దొరుకుతుంది. కోవిడ్-19 వల్ల దాదాపుగా 8 నెలల పాటు ఏ విధమైన పనులు లేకుండా మొత్తం లాక్డౌన్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఆకలి చావులు అనే మాట లేకుండా పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఖచ్చితంగా ఆహార ధాన్యాలు అందించేటటువంటి కార్యక్రమంలో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అయ్యారనడంలో సందేహం లేదు. మనకు ఎగ్జాంపుల్గా ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకోండి. దాదాపుగా నెలకొకసారి అద్భుతంగా రేషన్ బియ్యాలు ఇవన్నీ కూడా పంచుతున్నారు. అది కూడా ఫ్రీగా పంచుతున్నారు. ఒక మనిషికి దాదాపుగా 5-10 కేజీల బియ్యాన్ని ఇస్తున్నారు. సో చాలా అద్భుతంగా నడుస్తుంది మన దేశం. మరి అటువంటి సందర్భాల్లో మనం ప్రభుత్వానికి పన్ను కట్టకపోతే ప్రభుత్వం ఎలా చేయగలుగుతుంది ఇవన్నీ? ఒకళ్ళు అంటారు రోడ్లు సరిగ్గా వేయట్లేదు అంటారు. రోడ్లు సరిగ్గా వేస్తారు ప్రభుత్వం, ఎప్పుడు ప్రభుత్వంతో డబ్బులు ఉన్నప్పుడు. మనమేమో ముందు పన్ను కట్టం, పన్నుని ఎగవేత వేసేటటువంటి కార్యక్రమాలు చాలా పెట్టుకుంటాం. ప్రభుత్వం రోడ్డు వేయలేదంటే ఎట్లా కుదురుతుంది అది? ప్రభుత్వం దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 100 రూపాయలకి ఇంకొక 20 రూపాయలు అప్పు తెచ్చైనా కూడా రోడ్డు వేసేటటువంటి ఒక కార్యక్రమం చేస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్నాయే 20 రూపాయలు అయితే ఇంక 100 రూపాయలు అప్పు ఎక్కడ నుండి వేస్తుంది? సో ఇది ఈరోజు ఇలా అలవాటైంది అంటే మనకి ప్రాథమికంగా ఆ మహాలనోబిస్ విధానం కానీ ఇటువంటివి తీసుకొచ్చినప్పుడు ఎక్కువగా ఈ పన్నుల పైన అంతగా మనం దృష్టి సారించలేదు అనే మాట కూడా చాలా వాస్తవం. అలాగే చాలా అతిపెద్ద విమర్శ ఏమొస్తుందంటే లిమిటేషన్ ఆఫ్ ద అజంప్షన్స్ అండర్ విచ్ ద మోడల్ హోల్డ్స్. అంటే కొన్ని ఇలా జరిగితే ఇలా జరుగుతుందని అనుకున్నారు మోడల్లో. అంటే మీకు చూడండి, ఇందా చెప్పాను బేసిక్, హెవీ అండ్ క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్ ఇవి కనుక వృద్ధి చెందితే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతుంది. దానివల్ల కన్జ్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్ పెరుగుతాయి. మరి పెరగలేదే. సో ఇటువంటి అజంప్షన్స్ తీసుకున్నారు, అంటే కొన్ని గాల్లో లెక్కలు వేశారు. అవి ఏదో విధంగా కూడా మనకు పనిచేయలేదు. సో ఆ రకంగా కూడా మనం మహాలనోబిస్ మోడల్ని విమర్శించవచ్చు. ఇక తర్వాత మోడల్ ప్లానింగ్ మోడల్. మనందరికీ చాలా తెలిసినటువంటి విషయమే ఇది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడను దీని గురించి. అయితే ప్లానింగ్ మోడల్కి వచ్చేటప్పటికి మన దేశంలో 1928 కాలంలోనే అసలు ఎకనామిక్ ప్లానింగ్ అంటే ఆర్థిక ప్రణాళిక ఎలా ఉండాలి అనే దానిపైన చాలా రకాల కమిటీలు కూడా వేశాం. మీకు ఇంతకుముందు నేను చెప్పాను, కాంగ్రెస్లో ఉన్నప్పుడే జవహర్లాల్ నెహ్రూ
అలాగే సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన ఇటువంటి మీటింగ్ ఒకటి జరిగిందని, దాని తర్వాత విశ్వేశ్వరయ్య ప్లాన్ కానీ 1938-41 ఆ ప్రాంతంలో, తర్వాత బాంబే ప్లాన్ కానీ, ఫిక్కీ ప్రపోజల్స్ కానీ, సో ఇటువంటి రకరకాల ప్రణాళికలు వచ్చాయి. అయితే వీటిలన్నింటినీ దాటుకొని మనం ప్రణాళికా సంఘం పంచవర్ష ప్రణాళికలు అనేటటువంటి ఒక ఉద్దేశంతో ముఖ్యంగా రెండవ పంచవర్ష ప్రణాళికలో ఈ మహాలనోబిస్ మోడల్ వీటిని తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం సోవియట్ యూనియన్ ఏదైతే ఒక ప్రణాళికని అమలు చేసిందో అదే విధానాన్ని మన దేశంలోకి తీసుకొచ్చాం. ముఖ్యంగా మహాలనోబిస్ మోడల్ చెప్పాలంటే కనుక సోవియట్ యూనియన్ మోడల్ని ల్యూవిస్ మోడల్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈ ల్యూవిస్ మోడల్ అంటే ఇలా చెప్పచ్చు మీకు, మహాలనోబిస్ మోడల్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈక్వల్ టు లూవిస్ మోడల్ ప్లస్ సోవియట్ ప్లానింగ్ మోడల్. లూవిస్ మోడల్లో ఏం చెప్తాడు, ఎక్కువ శాతం మంది వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి కార్మికులను తీసుకొచ్చి పారిశ్రామిక రంగంలో పెట్టాలి, చేయలేకపోయాం, అది వేరే విషయం. సో ఆ రకంగా మనం చాలా రకాల ఆలోచనలతో ఈ ప్రణాళిక అనే దాన్ని మొదలుపెట్టాం. అయితే దానికి కొన్ని లక్ష్యాలను కూడా మనం నిర్దేశించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎకనామిక్ ప్లానింగ్ అనే దాంట్లో దీన్ని ఎకనామిక్ ప్లానింగ్ ద్వారా అంటే ఆర్థిక ఈ ప్రణాళిక ద్వారా అద్భుతంగా ఆర్థిక అభివృద్ధిని సాధించాలని అనుకున్నాం. దీనికి మీకు 4 గోల్స్ ఆఫ్ ప్లానింగ్ అని చెప్పాను నేను. మోడర్నైజేషన్, గ్రోత్, ఈక్విటీ, సెల్ఫ్ రిలయన్స్. ఇవి మనం ప్రణాళిక అనే చాప్టర్లో ప్రణాళికలు అనేటటువంటి చాప్టర్లో మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగానే లక్ష్యాలను కూడా చూసాం. ఏంటది, ప్రాథమికంగా మనం ఏం లక్ష్యం పెట్టుకున్నాం ఆర్థిక ప్రణాళికకి, గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అంటే ఏంటి, వృద్ధి సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి, సామాజిక న్యాయంతో కూడిన వృద్ధి. సో అందులో అతిపెద్ద లక్ష్యాలు ఏంటి, హయ్యర్ రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అంటే జీడిపిని అద్భుతంగా సాధించడం, ఆర్థిక అసమానతలను తగ్గించడం, పూర్తిగా మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం, మన దగ్గర ఉన్నటువంటి రకరకాల రంగాలకు ఆధునికతను సంతరించుకోవడం, అలాగే మన దేశంలో ఉన్నటువంటి ఈ హెచ్చుతగ్గులు అసమానతలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడం, అలాగే స్వయం సమృద్ధి అనేది సాధించడం. ఇవి లక్ష్యాలుగా పెట్టుకొని మనం ముందుకెళ్ళాం. సో వాటినే నేను 4 గోల్స్ ఆఫ్ ప్లానింగ్గా చెప్పాను. అందులో భాగంగానే మనం ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ పాలసీ అని చూసాం, అలాగే ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ పాలసీ చూసాం, లైసెన్స్ రాజ్ అనే దాని గురించి నేను మీకు చెప్పాను. అలాగే ఇందులో భాగంగా పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ని ఎక్కువగా తీసుకొచ్చాం, రైట్, ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా తీసుకొచ్చాం. దాని తర్వాత 1990 అయిన తర్వాత మళ్ళీ వీటిలోంచి డిస్ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేసాం. మళ్ళీ ఈ రోజున ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటి, ఈ ప్లానింగ్ మోడల్లో తీసుకొచ్చినటువంటి అంశాలే. సో ఈ ప్లానింగ్కి అసలు ఉన్నటువంటి రెలవెన్స్ ఏంటి, ఖచ్చితంగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏ వ్యూహంతో మన దేశాన్ని అలాగే మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పరుచుకోవాలి అనేటటువంటి ఆలోచన క్రమంలో ఈ ప్రణాళిక అనేది చాలా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించింది అనడంలో ఏమాత్రము అతిశయోక్తి అనుమానం లేదు. అయితే ఈ మధ్య కాలంలో 2014 తర్వాత ఏ రోజైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ ప్రణాళికా సంఘాన్ని తీసేసి ఆ స్థానంలో నీతి ఆయోగ్ని తీసుకొచ్చి అసలు ఎంతవరకు ఈ ప్రణాళిక అనేది చిత్తశుద్ధితో సాగింది, అసలు ఇది ఎంతవరకు రెలవెంట్ మనకి, అంటే ఎంతవరకు ఇది పనికొస్తుంది అనే ఆలోచన, అలాగే దానిపైన ఒక చర్చను కూడా ప్రారంభించారు దేశంలో. కొంతమంది వక్తలు, ఆర్థికవేత్తలు, నిపుణులు వాళ్ళు అన్నది ఏంటంటే అసలు మన దేశంలో అభివృద్ధి లేకపోవడానికి కారణం ఈ రకరకాల ప్రణాళికలను తీసుకురావడమే అన్నవాళ్ళు లేకపోలేదు. అలాగే ఏ లక్ష్యాలతో అయితే మనం ప్రణాళికా సంఘాన్ని అలాగే ప్రణాళికలను పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించామో ఆ లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్రణాళిక ప్లానింగ్ అనేది ఏమాత్రము కూడా
సాధించలేదు, దెబ్బతిన్నది అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. అలాగే రెండవ విషయంగా ఏ రోజైతే మనకి ప్రపంచీకరణ జరిగిందో, అలాగే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, ఎల్పిజి ఎరా 1991 ఆర్థిక సంస్కరణలు జరిగాయో ఆ రోజు నుంచి కూడా ఈ ప్రణాళిక పైన ఉన్నటువంటి ఒక దృష్టి కోణంలో మార్పు వచ్చింది. అసలు రెలవెన్సే లేదు, ఏమాత్రము కూడా ఇంక ఈ ప్లానింగ్ ఉపయోగపడదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఈ చర్చ బాగా ఎక్కువగా వినిపిస్తోంది. అంటే ఎప్పుడైతే ఎల్పిజి ఎరా వచ్చిందో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా వాణిజ్యపరంగా అతి దగ్గరికి వస్తున్నాయి. దానివల్ల ఈ ప్లానింగ్ అనే దానికి రెలవెన్స్ లేదు. అంటే దెర్ ఈజ్ నో రెలవెన్స్ టు ప్లానింగ్ ఇన్ ద ఎరా ఆఫ్ ద గ్లోబలైజేషన్ అండ్ లిబరలైజేషన్. సో కాబట్టి ఎప్పుడైతే మనం ఈ ప్లానింగ్ మోడల్ గురించి మాట్లాడుకుంటున్నామో ఇది కేవలం 1990ల వరకే మనకి పనికొచ్చిందే తప్ప ఆ తర్వాత మన దేశంలో వచ్చినటువంటి చాలా ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ఈ ప్లానింగ్ అనేది పనికిరాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఎల్పిజి ఎరాలో భాగంగా ఈ లిబరలైజ్డ్ అండ్ ఫ్రీ ఎకనామీలో ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఉన్నటువంటి ఈ ప్లానింగ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఈరోజు మనకి పనికొచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వం పెట్టేటటువంటి ఈ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, అంటే ప్రభుత్వం పెట్టే పెట్టుబడులు అవి ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అయితే ఈరోజు దానికన్నా ఎక్కువగా ప్రైవేట్ రంగం నుంచి వచ్చేటటువంటి పెట్టుబడులు అంతే రకమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రభుత్వ పెట్టుబడులు ఎక్కువగా పాత్రను ఎక్కడ పోషిస్తున్నాయంటే ఈ సంక్షేమ పథకాల్లో ఎక్కడైతే ప్రభుత్వం ఖర్చు పెడుతుందో అక్కడ ఎక్కువగా పోషిస్తున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ప్లానింగ్ అనే దానికి మనం ఇప్పుడు రెలవెన్స్ను కోల్పోయాం. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్లానింగ్ అనేది మనం ఇప్పుడు రాసుకున్నా కూడా ఖచ్చితంగా ఒకప్పుడు ఉన్నటువంటి కేంద్రీకృత విధానంతో మనం ప్లానింగ్ అంతా ఎట్లా చేస్తాం, ప్లానింగ్ కమిషన్ ఉంటుంది ఢిల్లీలో, వీడు ఒక ప్లాన్ ఇస్తాడు, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలు అన్నీ కూడా ఈ ప్లానింగ్ని ఇంప్లిమెంట్ చేస్తాయి, అంటే అమలు చేస్తాయి. సో ఇప్పుడు అటువంటి ప్లానింగ్ పనికిరాదు. ఇప్పుడు ప్రణాళిక అంతా ఎట్లా ఉండాలి, డీసెంట్రలైజ్డ్ ఉండాలి. అంటే ఇక్కడ కేంద్రీకరణ చేసాం, ఇక్కడ వికేంద్రీకరణ చేస్తాం. సో వికేంద్రీకరణ విధానాల ద్వారా మాత్రమే, అంటే వికేంద్రీకరణ విధానాలు అలాగే ప్రజలు కూడా పాల్గొని చేసేటటువంటి విధానాల ద్వారా దీన్నే పార్టిసిపేటరీ ప్లానింగ్ అంటాం. డీసెంట్రలైజ్డ్ అండ్ పార్టిసిపేటరీ ప్లానింగ్, డీసెంట్రలైజ్డ్ అండ్ పార్టిసిపేటరీ ప్లానింగ్. సో దీని ద్వారా మాత్రమే ఈరోజు మనం విజయాలని సాధించగలము, మనం అనుకున్నటువంటి ప్రణాళిక లక్ష్యాలని చేరుకోగలము అని చెప్పేవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. సో కాబట్టి మనకి ఈ పార్టిసిపేటరీ ప్లానింగ్ అలాగే డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్కి అడ్డంకులుగా ఉన్నటువంటి విషయాలు ఏమైనా కనుక ఉంటే వాటిని పక్కకు తోసేసి ఖచ్చితంగా ప్రజలందరినీ కలుపుకొని అలాగే స్థానిక ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కలుపుకొని ఏ రోజైతే కేంద్ర ప్రభుత్వం ఈ వికేంద్రీకరణతో కూడినటువంటి ప్రణాళికను చేసి వాటిని అమలు చేస్తుందో మన దేశం ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వాతావరణ మార్పులు విషయాలు వీటి గురించి కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పిలుస్తాం మనం, సుస్థిర అభివృద్ధి. సో దాన్ని కూడా సాధించేందుకు గాను మనం ఈ ప్రణాళికలో ఎన్వైర్న్మెంట్కి సంబంధించి, వాతావరణానికి సంబంధించి అలాగే మన చుట్టూ ఉన్నటువంటి భౌగోళిక అంశాలని దృష్టిలో ఉంచుకొని మనం ప్రణాళికలు చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్లానింగ్కి సంబంధించినటువంటి అంశాలు. ఇక తదుపరి అంశం మనం మాట్లాడుకునేది, ఇక్కడతో ప్లానింగ్ అంశాలు పూర్తయ్యాయి. మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనందరికీ తెలుసు, మనం వాడేటటువంటి కరెంట్ కానీ, లేదంటే మొబైల్ నెట్వర్క్స్ కానీ, లేదని అనుకుంటే రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేదా షిప్ పోర్ట్స్ కానీ. సో ఇలా ఇతరత్ర ఏవైతే విషయాలు మనం రోజువారీ జీవితంలో మనం వినియోగించుకునేందుకు ఉన్నటువంటి అన్ని సేవలకి కావాల్సినటువంటి ఇంధనాలు కానీ, లేదంటే ఆ పరిసరాలు కానీ ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పిలుస్తాం. సాంప్రదాయంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక రకంగా ఉండేది, ఇప్పుడు ఆధునిక కోణంలో ఒక రకంగా ఉంది. ఒకప్పుడు సాంప్రదాయంగా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఏంటి, రోడ్లు. ఒకానొక సందర్భంలో చూస్తే కనుక మీరు రాజుల కాలంలో
రోడ్లు కేవలం మట్టితో వేసేవారు. అదే చాలా అద్భుతంగా ఉండేది. ఈరోజు మనం కొత్త కొత్త ఆధునిక సాంకేతికతతో రోడ్లు వేస్తున్నాము, వర్షాలు వస్తున్నాయి, రోడ్లు పోతున్నాయి, మళ్ళా వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ రోజు కనుక చూస్తే ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళాలన్నా కూడా మనకి ఈ రోడ్ నెట్వర్క్ అనేది ఖచ్చితంగా ఉంది. అలాగే దానికి సంబంధించి పోర్ట్లు, ఒకప్పుడు ఈవెన్ శాతవాహనుల కాలంలోనే ఆ రోజుల్లో వర్తకం ఈ ఓడల ద్వారా సముద్రంలో జరిగేది అని మనం పుస్తకాలు చదువుకున్నాం. ఈరోజు అద్భుతంగా ఈ వర్తకం అనేది పోర్టుల ద్వారా జరుగుతుంది. అలాగే ఎలక్ట్రిసిటీ. కానీ ఈరోజు మొత్తం మారింది. ఈరోజు మనం మెట్రో రైల్స్ అంటున్నాం, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాంతోపాటుగా రెన్యూవబుల్ ఎనర్జీ అనేది ఒక కొత్త కోణంగా మనం ఆవిర్భవించింది. సో ఈ రెన్యూవబుల్ ఎనర్జీ గురించి కూడా మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే పునరుత్పాదక శక్తి రెన్యూవబుల్ ఎనర్జీ అంటే. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ శిలాజ ఇంధనాలు పూర్తయిపోయేటటువంటి ఒక స్థితికి వచ్చాయి. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ముడి చమురు కానీ, మనం వాడుతున్నటువంటి గ్యాస్ కానీ, లేదా మనం కరెంటును ఉత్పత్తి చేసేందుకు ఉపయోగించేటటువంటి బొగ్గు కానీ, ఇవన్నీ కూడా ఈ 800 కోట్ల జనాభా భూమిపైన ఉండి వీళ్ళందరూ కూడా వాడుతూ ఉంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత మొత్తం అయిపోతుంది. మన దేశంలోనే ఒక నివేదిక ప్రకారం ఇదే రీతిన మన దేశంలో ఉన్నటువంటి బొగ్గుని కనుక మనం వాడితే 300 సంవత్సరాలకి మొత్తం ఈ బొగ్గు అయిపోద్దట. కానీ ఒక బొగ్గు మీకు తయారవ్వాలంటే దాదాపుగా 1000 సంవత్సరాలు ఎంతో పడుతుంది. మనం జాగ్రఫీలో చదువుకుంటాం ఇవన్నీ. సో చాలా త్వరగా మీకు ముడి చమురు ఇవన్నీ కూడా మొత్తం అయిపోతాయి. సో దీని తర్వాత మనం ఏం చేయాలా? సో ఆ స్థానంలోనే ఇప్పుడు ఈ పునరుత్పాదక శక్తి అనేది కొత్తగా ఈ 21st సెంచరీ జనరేషన్లో వచ్చింది. సూర్యరశ్మిని వాడుకొని శక్తిని ఉత్పత్తి చేయడం కానీ, లేదా విండ్ ఎనర్జీ కానీ గాలి ద్వారా వచ్చేది, లేదా ఇంకా రకరకాల జియో థెర్మల్ ఎనర్జీ అంటున్నాము, అలాగే వేవ్ ఎనర్జీ అంటున్నాము, ఇంకా ఎక్సెట్రా సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఎమర్జింగ్ సెక్టార్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఇవి, అలాగే ట్రెడిషనల్ సెక్టార్స్ అంటే ఇవి. సో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? మొదటిగా అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఇది వస్తుంది. ఏవైనా మనం ఉపయోగించుకునేటటువంటి సేవలు, రోడ్లు కానీ, రైల్వేలు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, డ్యాములు కానీ, కరెంట్ ఉత్పత్తి చేసేటటువంటి స్టేషన్లు కానీ, లేదా మనం ఈరోజు సమాచారాన్ని ఒక చోట నుంచి వేరే చోటకి చేరవేయడానికి మనం వాడుకునేటటువంటి చరవాణిలు, లేదా టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కానీ, లేదా ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ మనకు విద్య బోధించేటటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో అవి కానీ, హెల్త్ సిస్టమ్స్ ఆరోగ్యపరమైనటువంటి సేవలు కానీ, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తాయి. అందుకే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి సామాజికంగా, 2 ఆర్థికంగా. ఆర్థికంగా వచ్చేటప్పటికి ఏవైనా కరెంట్ ఉత్పత్తి చేసేది కానీ, లేదా రవాణా రంగం కానీ, లేదా కమ్యూనికేషన్ కానీ, ఇవన్నీ కూడా వస్తాయి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామాజికంగా కనుక చూస్తే మనకి ఎడ్యుకేషన్ అంటే ఇవి ఏవి కూడా మనం ముట్టుకోలేం. ఎడ్యుకేషన్ అంటే మనకు జ్ఞానం వస్తుంది, హెల్త్ అంటే మనకి ఏమైనా ఇబ్బందులు వస్తే సాల్వ్ చేస్తాం, హౌసింగ్ మనం ఉండడానికి ఇల్లులు. సో ఇవన్నీ కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తాయి. అయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి? మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరే దేశాలతో పోలిస్తే ఏ రకంగా ఉంది, ఏ రకంగా అభివృద్ధి చెందుతోంది, ఇంకా ఇతరత్రా సమస్యలు మనకి ఏమున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మనం పెట్టేటటువంటి పెట్టుబడులు ఎంతవరకు ఉన్నాయి, అవి సరిపోతాయా, సరిపోవు అంటే మన దేశం ఎంతవరకు పెట్టుబడి పెట్టేటటువంటి ఒక స్థితిలో ఉంది, ఈ ప్రశ్నలన్నింటినీ కూడా మనం రేపటి క్లాస్లో చూద్దాం. సో దట్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇష్యూస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్, దీంతో పాటుగా మరికొన్ని మోడల్స్ ఉంటాయి. పీపీపీ మోడల్ అని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. సో అలాగే ఇంకా మరికొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ చాప్టర్లో మనం ఫినిష్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.